ZB9 న్యూస్. గోదావరి ఖనిలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి ఖని బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్స్ పైకి అతివేగంగా DCM వాహనం దూసుకువెళ్లింది. జ్యోతి హోటల్ సామగ్రితో పాటు ఎదుట పార్కింగ్ చేసిన 2 బైక్లు, ఒక సైకిల్, మున్సిపల్ చెత్త ట్రాలీని DCM ఢీకొట్టింది. హోటల్ ఎదుట ఉన్న వారు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మున్సిపల్ ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుండి కాగజ్ నగర్ కు శీతల పానీయాలు తీసుకువెళుతున్న TS07UP0198 నెంబర్ గల DCM వాహన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాన్ని పక్కకు తొలగించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. HRK హైవే సంస్థ సంవత్సరాలు గడుస్తున్నా సర్వీస్ రోడ్లను పూర్తి చేయక ఇనుము గ్రిల్స్ వేయకుండానే అసంపూర్తిగా వదిలేయడంతో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ల నిర్లక్ష్యంతో అతివేగంగా అదుపు తప్పి ప్రజల మీదకి, వ్యాపార దుకాణాల మీదకి దూసుకు వస్తున్న వాహనాలు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచిది అన్న అక్కడ పరిస్థితి మాత్రం